టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ డిమాండ్ చేశారు. దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడంపై మండిపడ్డారు. ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో ముద్దడ రవిచంద్రని కలిసి ఫిర్యాదు చేస్తానంటున్నారు. దర్శన్ పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ డిమాండ్ చేశారు. దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడంపై మండిపడ్డారు. ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రని కలిసి ఫిర్యాదు చేస్తానంటున్నారు. దర్శన్ పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వ్యవహారం పెను దుమారం అయితే రేపుతోంది. అది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ రెడీగా ఉన్నారు. గోపీనాథ్, ఇప్పుడు ఈ విషయం చూసుకుంటే ఇటు దర్శన్ వ్యవహారానికి సంబంధించి హిందూ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఒక పెను దుమారం రేపుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా నడుస్తుంది? అసలు టీటీడీ బోర్డు ఏమైనా దీని మీద బయటకు వచ్చి అసలు మాట్లాడే అవకాశం ఉందా? 2-3 రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ నడుస్తున్నప్పటికి కూడా అంటే టీటీడీ బోర్డు సభ్యులు దర్శన్ ని వెనకేసుకొని వస్తున్నారు కొంతమంది బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రభుత్వాది నేతలు అనే ఆరోపణలు మాత్రం బలంగా వస్తున్నాయి. అందువల్లనే తిరుక్షేత్రాల సమితికి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ టీటీడీ ఈవో రవిచంద్రాన్ని కలుస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా దర్శన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయనకి తెలిసే వాళ్ళ కుటుంబ సభ్యులు చర్చిలోకి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా పూజలు ప్రార్థనలు చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే కనీసం తిరుమలకి సంబంధించి ఏదైనా సరే ఒక చిన్న ఇష్యూ నడిస్తేనే అంటే ఒక వాహనాల పైన ఎవరైనా అన్యమత స్టిక్కర్లు వేసుకొని వెళ్తేనే వాళ్ళ వెహికల్స్ నాటు లోడ్ పెట్టడం, అదేవిధంగానే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం, రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. అలాంటిది బోర్డులో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ రకంగా ఒక చర్చిలోకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తున్నప్పటికి కూడా ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోవడం లేదు, కనీసం విచారణ కూడా అనుమతించలేదు, విచారణ కూడా ఎక్కడ కూడా చేయడం లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలాగే కొనసాగితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ గారు లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఓంకార్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఓంకార్ గారు, ఇటు దర్శన్ కుటుంబ సభ్యులు అక్కడ చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేయటం ఇదంతా కూడా ఒక పెను దుమారం రేపుతోంది. ఇటు దీనికి సంబంధించి మీరు ఈ విషయాన్ని ఎలా చూస్తున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మేడం, మేము ఈ విషయం బయటపడిన తర్వాత రోజు ముందు రోజు కూడా మేము అదే విషయం ఆ రోజు జరిగిన రోజు టీటీడీ ఈవో గారిని కలుద్దామనేసి వారి కార్యాలయం కూడా వెళ్ళాం. వారు అక్కడ లేరు. మరలా వాళ్ళు సీసీకి ఫోన్ చేస్తే క్యాంప్ లో ఉన్నామని చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ రోజు అడిగితే ఈ రోజు కూడా క్యాంప్ లో ఉన్నామంటున్నారు. అధికారులు అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయం మీద వివరణ ఇచ్చేదానికి ఏ అధికారి ముందుకు రావటం లేదు. అందరూ ఇక్కడ రావడానికి కూడా భయపడుతున్నట్టు అనిపిస్తుంది కార్యాలయాలకి. అంటే దీన్ని చూసినట్లయితే మేడం 3 రోజుల నుంచి ఇంత ఉదంతం జరుగుతున్నా కూడా కనీసం టీటీడీ కనీసం ఒక పత్రిక ప్రకటించి మేము విచారణకి ఆదేశించామనేసి హిందువులకి ఊరట కలిగించే విధంగా కూడా నిర్ణయం తీసుకునే లేనటువంటి పరిస్థితిలో ఈరోజు టీటీడీ ఉంది. ఈరోజు ఈ దర్శన్ అనే వ్యక్తి ఎవరు మేడం? అసలుకి ఎవరు సిఫార్సు లేఖలతో ఇతను టీటీడీ బోర్డు మెంబర్ గా అయ్యారు? మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే గవర్నర్ రికమెండేషన్ తో వచ్చారనేసి మాకు కూడా కొద్దిగా సమాచారం అందింది. అసలుకి గవర్నర్ ఎలా మేడం ఇలాంటి అన్యమత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని రెఫర్ చేస్తారు టీటీడీకి? ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఏమాత్రం విచారణ చేయకుండా గవర్నర్ చెప్పారు అనేసి గవర్నర్ కోటా కింద ఇచ్చారా ఎట్ట మేడం? ఇది అది టీటీడీ అనుకున్నారా, లేకపోతే వాళ్ళు జోబీ సంస్థ అనుకుంటున్నారా, లేదా ఏమైనా కార్పొరేట్ కంపెనీ అనుకుంటున్నారా? టీటీడీ అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి హిందూ ధార్మిక సంస్థ. ఆ ధార్మిక సంస్థలో పాలక మండలి సభ్యులు అన్నప్పుడు వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ కుటుంబం ఒక బ్యాక్గ్రౌండ్, వాళ్ళు నిజమైనటువంటి హిందువులని, వాళ్ళు వెంకటేశ్వర స్వామిని విశ్వాసం వాళ్ళ పట్ల మొత్తం చిత్తశుద్ధి ఉంది అనేసి అన్ని నిర్ధారించుకుని ఆ తర్వాత అతనికి పాలక మండలి సభ్యుడిగా అవకాశం ఇవ్వాలి. అవి ఏమి చూడకుండా
గుడ్డిగా గవర్నర్ చెప్పారని చెప్పేసి కూటమి ప్రభుత్వ నాయకులు ఆయన పాలక మండలి సభ్యుడిగా చేర్చేసినారు. మేము మరొకటి కూడా కర్ణాటక రాష్ట్రంలో కూడా మాకున్నటువంటి పరిచయాల్లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయితే కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, అదేవిధంగా హిందూ సంఘాలు కూడా వారికి మేము ఫోన్ చేసి అడిగాం, ఎవరు ఈ దర్శన్ అని అడిగితే ఎవరు మాకు తెలియదు అంటున్నారు. అసలుకి ఇతనికి హిందుత్వ సంస్థలకు కానీ, హిందూ సంఘాల్లో పనిచేసినట్టు కానీ ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఆచూకీ కూడా లభించట్లేదు మేడం. ఏ రోజు ఒక కాషాయ జెండా మోయలేదు, ఒక గోవిందమాల వేయలేదు, అసలుకి తిరుమలకి పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. అలాంటి ఏ కోణంలో ఈ వ్యక్తిని ఆ టీటీడీ బోర్డులో చేర్చారో మాకు అర్థం కావడం లేదు మేడం. కనీసం హిందూ మూలాలు అనేది కూడా ఆయనలో కనిపించట్లేదు అంటున్నారు. మరి మేము ఇంకోటి కూడా మేడం, ఈరోజు దర్శన్ గారి భార్య ఆమె నుదిటిన బొట్టు తీసేసి అంత ఇదిగా పోతున్నప్పుడు ఈయన ఒక బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కనీసం ఇతనైనా వాళ్ళ భార్య ఏ పద్ధతిలో ఉండాలి అనేసి ఇతనైనా వాళ్ళకి నేర్పియాలి కదా. ఏం నేర్పించడం లేదంటే వాళ్ళు క్రైస్తవులే అనేదానికి మనకు నిర్ధారణ అయిపోతుంది మేడం. 100% వాళ్ళు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ఈరోజు టీటీడీ ఇళ్లల్లో, క్రైస్తవుల ఉద్యోగస్తుల ఇళ్లల్లో భర్త వచ్చేసి టీటీడీ ఎంప్లాయీ ఉంటారు మేడం, భార్య వచ్చి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఉంటుంది మేడం. వాళ్ళ ఇంట్లో చిన్న బైబిల్ కనిపించినా, సిలువు కనిపించినా దాన్ని టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఒప్పుకోరు మేడం. వాళ్ళు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని చెప్పి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తారు. మరి ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యుడు ఇంట్లోనే క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి సభ్యులు ఉన్నారు. మరి ఈ రోజుటి వరకు కనీసం విచారణ చేయడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇవ్వడం లేదంటే దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క విషయాన్ని 10 రోజులు ఇట్టే పోనీయండి, మళ్ళీ వాళ్ళే సైలెంట్ అయిపోతారు అనే లెక్క కోణంలో ఆలోచిస్తున్నారే తప్ప, అరే ఆ క్షేత్రం ఒక పవిత్రత, టీటీడీ ఒక ప్రతిష్ట దిగజారుతుందనే ఒక ఆలోచన. ఓకే ఓంకార్ గారు, సో మనం చూద్దాం. అంటే టీటీడీ బోర్డు ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ఈ 2 రోజులు బట్టి ఇటు హిందూ సంఘాలు ఈ వ్యవహారానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. మరి ఇంకా రాబోయే కాలంలో ఎటువంటి విచారానికి ఆదేశిస్తాయి, ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనే విషయాలు అయితే చూద్దాం. ఓకే ఓంకార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.